ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష చతుర్దశి. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు మూల నక్షత్రంలో బుధవారం యుక్తః చాలా మంచిది. ఈ మూల నక్షత్రంలో బుధవారం కలిసి రావడం చాలా అదృష్టం. అయితే ఈరోజు చతుర్దశి రావడం మరో విశేషం. రేపు పౌర్ణమి కాబట్టి ఈ మూల నక్షత్రంలో జన్మిస్తే తండ్రి లేదా తండ్రికి ఏదైనా ఆపదలు లేదా పిల్లవాడికి ఏదైనా ఆపదలు. ఇలా జ్యోతిష్య శాస్త్రంలో పరిపూర్ణమైన జ్యోతిష జ్ఞానాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యాయించేవారు దీని గురించి ఎన్నో చెప్తూ ఉంటారు. అంటే మూల నక్షత్రంలో ఆడపిల్ల జన్మిస్తే మాత్రమే అతి ప్రభావం ఉంటుంది. కాని మగ పిల్లోడికి లేదు. అదే విధానంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన మగ పిల్లవాడికి ఉంటుంది. కాని ఆడపిల్లకు ఉండదు. దాన్ని పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకుంటే మంచిది. అయితే మూల నక్షత్రానికి పుట్టినప్పుడు ఆ నక్షత్రానికి సంబంధమే లేదు. అయితే మూల నక్షత్రం రోజు అంటే మూల నక్షత్రం సరస్వతీ దేవి జన్మించిన నక్షత్రం. అంతేకాదు హనుమంతుని జన్మించిన నక్షత్రం కూడా. ఇక ఈరోజు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి విశేషంగా మనం ఈరోజు గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే గణపతి నామస్మరణ చేయడం కూడా చాలా మంచిది. కాబట్టి ఒక్క నిమిషం మనందరం కూడా ఈరోజు ఓం గం గణపతయే నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించాలి. ఈ నామాన్ని జపిస్తే సరస్వతి మనకి ఆకర్షిస్తుంది, జ్ఞానం ప్రాప్తిస్తుంది అని శాస్త్రం. అందువల్ల ఈరోజు గణపతి నామస్మరణ మనకి మహామంత్రం. కాబట్టి అందరూ కూడా భక్తిశ్రద్ధలతో మంత్రబలంలో ఈరోజు ఓం గం గణపతయే నమః అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి. ఇలా జపించడం వలన పనిలో విఘ్నాలు రాకుండా ఉంటాయి. మన జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎవరైనా మనకి డిస్టర్బెన్స్ చేయాలంటే దాని నుండి దూరం అవుతుంది. అంతేకాదు పిల్లలు దీని చేయడం వలన చెడు గుణాలు దూరమవుతాయి. చెడు ఫ్రెండ్స్ దూరమైపోతారు ఆటోమేటిక్గా. ఎవరైనా చెడు కోరుతున్నా అది వాళ్లకి విరుద్ధమైన ఆలోచనలు సృష్టి అవుతాయి. వాళ్లకి వాళ్లే మంచివాళ్లు అయిపోతారు. అటువంటి నామ మంత్రం ఈరోజు గణపతి మంత్రం. అంత శక్తి ఉంటుంది మూల నక్షత్రంలో. పైగా బుధవారం కావడం వల్ల అందరూ భక్తిపూర్వకంగా మంత్రబలంలో ఓం గం గణపతయే నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు అందరూ కూడా గణపతయే నమః అనే నామాన్ని జపించండి. అందరికీ శుభం జరుగుతుంది. దాని వలన ప్రశాంతంగా ఉంటారు, ఉండగలరు. ఇక ఈరోజు విశేషమైన రోజు. అందరూ కూడా ప్రతిరోజూ చాలా ఆలోచిస్తూ ఉంటారు. మన ఆలోచనలు మన జీవిత మార్గాన్ని ఎన్నుకుంటాయి. మన ఆలోచనలే కదా మన జీవిత మార్గాన్ని ఎంచుకునేది. ఆలోచనలోనే నేను బిజినెస్ చేయాలి అనుకుంటాడు వాడెవడైనా ఆ బిజినెస్నే ఎన్నుకుంటాడు. ఉద్యోగం చేయాలి అనుకునేవాడు ఉద్యోగానికే వెళ్తాడు. నేను బాగా చదవాలి అనుకునేవాడు చదువు కంప్లీట్ చేస్తాడు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాడు. ఎప్పుడైతే చదువుతున్నప్పుడే నేను అది చేయాలి ఇది చేయాలి అని నిర్దేశించుకుని అటువైపు జీవితాన్ని మలుపు తిప్పుకుంటాడో అప్పుడు చదువు ఆగపోతుంది. మళ్ళీ దాన్నికూడా పూర్తి చేయలేరు. అవును కదా. ఈరోజు మంచిమాట. మన జీవితంలో మనం ఎటువంటి విషయాలని ఎక్కువ ఆలోచిస్తామో, ఎటువంటి విచారాలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, ఎటువంటి విషయాల కోసం ఎక్కువ పరితపిస్తూ ఉంటామో, ఏ విషయాలపై ఎక్కువ మనం దృష్టి పెడతామో అవే మనం అయ్యుంటాం. ఇది సత్యం. ఎందుకంటే మీకు ఎక్కువ చెడే కనిపిస్తుంటే మీరు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థం. వేరేవాళ్లు ఏం చెప్పినా మీకు మిమ్మల్ని నిందించినట్టే అనిపిస్తుంటే అంటే మీరు అదే పని చేస్తున్నారు. కాబట్టి అవే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ చెడ్డవాళ్లే ప్రపంచంలో కనబడుతున్నారు అంటే ఖచ్చితంగా మనలో ఆ గుణాలు ఉంటేనే అవి మీరు వెతుకుతున్నారు అనే అర్థం. కాబట్టి ఎప్పుడైతే మీ మనస్సు పరివర్తన అవుతుందో అప్పుడు మీకు మంచివాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. మంచి గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మంచి ప్రసంగాలను ఎక్కువగా మనస్సుకు తీసుకుంటూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా మంది దేవాలయాలకు వెళ్తారు. భిక్షకులకు దానధర్మాలు చేస్తారు. ఇంకొకరికి ఏదో వేరే మానవతా సహాయాలు చేస్తుంటారు. సాయంత్రం వరకు ఎవరో ఒకరు దారిలో వెళ్తూ ఈయనకి డబ్బులు ఎక్కువైంది అందుకే దానధర్మాలు చేస్తున్నాడు అని అంటాడు. దాన్ని వింటూనే మనస్సులో నేను దేవుడికి ఇంత పూజ చేసి ఏం ప్రయోజనం? నేను ఇంత దానధర్మాలు చేశాను, అయినా నన్ను తిడుతున్నారు, నాకు అవమానం అయిపోయింది అని అనిపిస్తుంది. అవన్నీ పట్టించుకోకూడదు. నీకు ఎన్ని మంచి పనులు చేసి దానిపైన విశ్వాసం లేకుండా వారి మాటలపైన నీకు అధిక విశ్వాసం వస్తే, భగవంతుని మీద నమ్మకం పోతే అంటే ఆ చెడు పైన నీ మైండ్ ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. నీ మనస్సుపైన అంటే ధర్మకార్యాలని ఆచరించిన తృప్తి కన్నా
వేరేవాళ్లు ఏదో దూషించారు అనే మానసిక హింస ఎక్కువైపోతే అంటే నీలో పాజిటివిటీ లేదు అని అర్థం. ఎప్పుడైతే అటువంటివి పట్టించుకోకుండా భగవంతునికి సమర్పించాను, సర్వము ఆయనదే అని అనిపిస్తే నీలో పాజిటివిటీ సాధికారంగా ఉంటుంది అనే అర్థం. ఇక మీరు ఎవరో, మీరు ఏంటో అనేది మీకే అర్థం కావాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మూల నక్షత్రం. మూలా నక్షత్రానికి అధిపతి కేతు. మూలా నక్షత్ర దశలో కేతు జన్మిస్తాడు. ఈరోజు ఒక మంచి రోజు, శుభకరమైన రోజు. మూల నక్షత్రం అంటే సరస్వతీదేవి జన్మించిన నక్షత్రమని మనమందరం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు నవగ్రహాల విషయానికి వస్తే రాహు కేతు అనే రెండు గ్రహాలు గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక వర్గం చెబుతుంది సరస్వతీదేవిని ఆరాధిస్తే రాహు దోషం తగ్గుతుంది అని. ఇంకొంతమంది అంటారు సరస్వతీదేవిని ఆరాధిస్తే కేతు దోషం తగ్గుతుంది అని. ఎందుకంటే కేతు నక్షత్రమే మూలా నక్షత్రం. అదేవిధంగా గణపతిని పూజిస్తే రాహు దోషం తగ్గుతుంది అని కొందరు అంటారు. ఇంకొంతమంది కేతు దోషం తగ్గుతుంది అని కూడా అంటారు. ఇవి రెండూ నిజమే, రెండూ కరెక్టే, ఏది కూడా తప్పు కాదు. రాహువుకి అతి దేవతగా గణపతి, ప్రత్యేకదేవతల్లాగా సరస్వతీ దేవి ఉన్నారు. అలాగే కేతువుకి అతిదేవతలు గణపతి, సరస్వతి. అందుకే జాతకంలో రాహు దోషం ఉన్నవారు గణపతిని పూజించినా, సరస్వతీ దేవిని ఆరాధించినా ఆ దోషం తగ్గుతుంది. కేతు దోషం ఉన్నవారు కూడా ఈ ఇద్దరిని భక్తితో పూజిస్తే దోషాల నుండి విముక్తులవుతారు. ఇందులో ఎటువంటి పేద భావన అవసరం లేదు. రాహు కేతు ఇద్దరికీ ఈ పూజలు సరిపోతాయి. అయితే విశేషంగా ఎవరైనా చిన్న వయస్సులోనే రాహు దశ ప్రారంభమైతే లేదా జాతకంలో రాహు దుస్థానంలో ఉంటే ఆ పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతారు. అంటే అవసరానికి మించిన వీడియోలు, గేమ్స్, తినే అలవాట్లు, నిద్రలేని జీవితం, మానసిక అశాంతి ఇలాంటివన్నీ మొదలవుతాయి. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను బలవంతంగా మార్చలేరు. తల్లి తండ్రిని మోసం చేసే వాళ్లూ అవుతారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కూడా కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. కొందరైతే ఈ యొక్క దొంగతనాలకు కూడా పాల్పడతారు. బెట్టింగ్స్ కోసం పాల్పడతారు. తల్లి తండ్రి కష్టపడి సంపాదించి ఇంట్లో పెట్టిన బంగారం కూడా తీసుకెళ్లి అమ్మేసి ఎవరో ఎత్తుకుపోయారు అంటారు. లేదా ఆడపిల్లలు దాన్ని తీసుకెళ్లి ఇంకొకరికి, ఎవరికో ఇచ్చేసి నాకు తెలియదు అని అంటారు. ఇల్లంతా వెతుకుతుంటారు. ఇటువంటి చెడు ఆలోచనలు, చెడు గుణాలు రావడానికి 90% రాహువు. ఈ రాహువుతో శుక్రుడు ఏమైనా అలా తోడయ్యాడు అనుకుంటే ఇంకా అది అధికంగా అయిపోతుంది. మరియు వాళ్లు చెడు వ్యసనాలకు బానిస అయిపోయి చిన్న వయస్సులోనే జీవితం పాడు చేసేసుకుంటారు. చాలామంది స్కూల్కి, కాలేజీకి ఎక్కువట్టేసి బయట తిరగడం అలవాటు పడతారు. ఇవన్నీకి కూడా రాహువు ఎఫెక్ట్ అనేది చాలా ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి బాధతో, సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు, ఇటువంటివి చిన్న వయస్సులోనే రావడానికి కారణం ఏంటి అంటే రాహువు, శుక్రుడి తత్వం. ఎందుకంటే దైత్యానం పరమం గురుం శుక్రుడు, దైత్య గురువు శుక్రాచార్యులు. అంటే శుక్రుడు అధిపతి. ఆ దృష్టి, రాహువు, రాక్షస గుణాలు. అందువల్ల దీన్ని విరుద్ధంగా చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఎవరి జాతకంలోనైనా ఇటువంటి రాహు దోషాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కువగా సరస్వతి పూజ, సరస్వతి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే సరస్వతిని పూజించవచ్చు, గణపతిని పూజించవచ్చు, గురువుని కూడా పూజించవచ్చు. కాని ఇక్కడ ప్రధానంగా వస్తోన్న ప్రశ్న పిల్లలు పూజ చేయరు కదా, అయితే ఏం చేయాలి అనే ఆలోచన. అక్కడికి వస్తే సప్తధాతు అనే విషయం ఉంటుంది. సప్తధాతు అంటే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు. శరీరం కూడా చక్కగా నిలబడే ఆధారం అదే. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో మనకు సప్తగ్రహాలు ఉన్నాయి. రాహు, కేతువులను పక్కన పెడితే వేరే 7 గ్రహాలు. అవి చూసుకొని వస్తేనే సప్తహ అంటాం, సప్తపది అంటాం. అందుకే సప్తధాతువులకు అంత శక్తి ఉంది. 7 వర్ణాలు, 7 రంగులు ఇవన్నీ కూడా విశేషమైనవే. అలాంటిది ఈ సప్తధాతువుల్లోనే ఒక నీలా సరస్వతి అనే అంశం ఉంటుంది. ఈ నీలా సరస్వతి యంత్రం పిల్లల కంచంలో ఎవరు ధరిస్తారో ఖచ్చితంగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశేషంగా మా వద్ద డబ్బుంది, బంగారంతో చేస్తాం అనుకుంటే అది పనిచేయదు. అలాగే వెండిలో చేసినా పనిచేయదు. సప్తధాతువుల నుండే చేయాలి. అలా సప్తధాతువుల నుంచి రచించిన నీలా సరస్వతి యంత్రాన్ని పిల్లల మెడలో వేయండి. ఖచ్చితంగా వాళ్లు కట్టుకోవడం వల్ల వాళ్లకు తెలియకుండానే వాళ్లలో సద్గుణాలు ఏర్పడతాయి. రాహువు దృష్టి వాళ్లపై పనిచేయదు. దానివల్ల
మంచి ఫలితం సిద్ధమవుతుంది. ఎప్పుడైతే ఈ యంత్రం శరీరం పైన ఉండుతుందో అప్పుడు ఆ సప్తధాతువులు, ఆ యంత్ర ప్రభావ శక్తి వాళ్ల శరీరం మీద, ఆ ఎనర్జీ మీద ప్రభావం చూపుతుంది. దీనివలన చెడు ఆలోచన రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏదైనా తప్పు చేయాలి అనిపించినప్పుడు తప్పు చేయకూడదు. మనమెలా ఉండాలో అలానే ఉండాలి అనే మనస్సు పరివర్తన వస్తుంది. అదే ఈ నీలా సరస్వతి యంత్రం మహిమ. దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈ రోజుల్లో ఇళ్లలో చాలామంది మానసికంగా ప్రశాంతత లేదు అని బాధపడుతున్నారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలే ఉన్నాయి, ఏదో తెలియకుండా. ఇంటి బయట ఉన్నప్పుడు మనం బాగుంటాం, కాని ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతత అనిపిస్తుంది. అలాంటి సమయంలో చంద్రస్థానం బాలేదు ఇంట్లో అని అర్థం. అంటే చంద్రుడు నివసించే ప్రదేశంలో ఏదైనా వేడి ఉత్పత్తి చేసే వస్తువులు పెట్టబడి ఉంటే అది వాస్తు దోషంగా మారుతుంది. ఉదాహరణకి ఆ ప్రదేశంలో స్టవ్ పెట్టడం, లేదా వేడి పదార్థాలు నిల్వ చేయడం, లేదా లైటింగ్ బోర్డ్, లేదా ఇన్వర్టర్, లేదా హీటర్, లేదా ఎలక్ట్రికల్ బ్యాకప్ బోర్డ్ ఇవి ఉండటం వలన చల్లని శక్తిని కలిగించే చంద్రుడు అక్కడ వేడి ఉత్పత్తిని ఎదుర్కొంటాడు. అది ఏమి చేస్తుంది అంటే మంచి కుటుంబంలో కూడా వాళ్లలోనే గొడవలు, మానసిక అశాంతి, నిస్పృహ ఇవన్నీ పెరిగిపోతుంటాయి. కాబట్టి ఈ విధంగా ఉంటే వెంటనే మార్చండి. అది చాలా మంచిది. అన్నీ మార్చాము, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఇంకా చంద్రస్థాన బలం లేదు అనిపిస్తే శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టండి. అది తెలియకుండానే చంద్రబలం పెంచుతుంది. ఇంట్లో ప్రశాంతత, శాంతి, మానసిక స్థిరత్వం ఏర్పడతాయి. దివ్య పూజ. రేపు గురుపౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు మనము జపించే శ్లోకం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. అంటే విష్ణువు రూపమే వ్యాసుడు, వ్యాసుని రూపమే విష్ణువు అని అర్థం. ఇది ఒక అద్భుతమైన, శక్తివంతమైన రోజు. ఇప్పటి వరకు మనము నిత్య పరిష్కారాల గురించి తెలుసుకుంటూ వచ్చాం. అందులో ముఖ్యంగా ఒకటి చెడు కలలు. ఎవరైనా అంటుంటారు, చెడు కల వచ్చింది, ఇది జరగబోతోంది అని. లేదా చెడు కలల వల్ల భయపడతారు. అలాంటివారు కల వచ్చిన మరుసటి రోజు ఉదయం లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామంలోని ఈ శ్లోకాన్ని 3 సార్లు జపించాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేధవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకాన్ని 3 సార్లు జపించండి. నిజంగా ఏదైనా చెడు జరుగబోతోందా అనే అనుమానం ఉన్నా దాని నుండి విముక్తి లభిస్తుంది. ఇది అత్యంత విశ్వసనీయమైన పరిష్కారం. ఇక రేపు గురుపౌర్ణమి. ఉదయాన్నే లేచి ఇంట్లో ఉన్న గురువులను దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, వ్యాస మహర్షి వంటి విగ్రహాలను అర్చించాలి. అయ్యాక ఈ శ్లోకాన్ని 108 సార్లు జపించండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః లేదా దత్తాత్రేయ అష్టకం లేదా గురుపాదుకా స్తోత్రం పారాయణ చేయండి. ఇలా చేస్తే గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ముందు ఒక తమలపాకు తీసుకుని దానిపై సింధూరం పెట్టి భక్తిపూర్వకంగా స్వామిని అర్చించాలి. ఆ తరువాత ఆ సింధూరాన్ని తమ నుదుటిపై ధరించండి. ఇలా చేస్తే శనిదోషం తగ్గుతుంది. అంతేకాదు ఆ సింధూరాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నుదుటిపై పెట్టండి. దాంతో నెగటివ్ ఎనర్జీ తొలగపోతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మీకు వీలైతే తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. అది దివ్యమైన యోగక్షేమాన్ని ఇచ్చే మార్గం అవుతుంది. ఈ చిన్న పూజా విధానాన్ని ప్రతిఫలంతో కూడిన ఒక శ్రద్ధాక్రియగా ఆచరించండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.